హలో క్యూటీస్. హౌస్ వైఫ్ ఈ వర్డ్ వినగానే చాలా మందికి గుర్తొచ్చేది ఏంటంటే ఇంట్లో ఉంటుంది, ఏ పని ఉంటుంది, రోజు ఇంట్లోనే ఉంటారు కదా అనే మాటలు. కానీ ఒక్క హౌస్ వైఫ్ జీవితం నిజంగా ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా వాళ్ళు? మార్నింగ్ అలారం మోగే ముందే తన రోజు స్టార్ట్ అవుతుంది. అందరూ ఇంకా నిద్రపోతూనే తన ఆలోచనలు మాత్రం ఆల్రెడీ కిచెన్లోనే ఉంటాయి. ఇంట్లో ఎవరికి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి, పిల్లల్ని టైంకి రెడీ చేయాలి, ఇలా ఒక రోజు మొదలవుతుంది. అందరూ బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్ళిపోయాక తన పని అయిపోతుందా? కాదు కదా. అప్పుడే ఇంకో లిస్ట్ స్టార్ట్ అవుతుంది. వెజిల్స్, బట్టలు, ఇల్లు క్లీన్ చేయడం, గ్రాసరీ ప్లాన్ చేయడం, బిల్స్ గుర్తుపెట్టుకోవడం, పిల్లల బుక్స్, యూనిఫామ్స్, మెడిసిన్స్, ఇవన్నీ తన రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో ఎవరైనా సిక్ అయితే ముందు కేర్ చేసేది హౌస్ వైఫ్. ఎవరికైనా ఇష్టమైన ఫుడ్ చేయాలి అంటే ఆలోచించేది హౌస్ వైఫే. ఫెస్టివల్ అయినా, ఫంక్షన్ అయినా, గెస్ట్ వచ్చినా ముందు ప్రిపేర్ అయ్యేది హౌస్ వైఫ్. కానీ ఇవన్నీ చేసిన తర్వాత కూడా కొన్నిసార్లు ఒక మాట వినిపిస్తుంది: రోజు ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఏ పని ఉంటుంది? ఆ ఒక్క మాట చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే తన పనికి శాలరీ ఉండదు కాబట్టి. వీక్లీ ఆఫ్ కూడా ఉండదు, సిక్ లీవ్ ఉండదు, ప్రమోషన్ ఉండదు. కానీ రెస్పాన్సిబిలిటీ మాత్రం ప్రతిరోజు ఉంటుంది. బయట జాబ్ చేసే వాళ్ళని తక్కువ చెప్పడం లేదు నేను. వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇంటిని మేనేజ్ చేయడం కూడా ఒక ఫుల్ టైం రెస్పాన్సిబిలిటీ. రెండిటికి రెస్పెక్ట్ ఉండాలి కదా. హౌస్ వైఫ్స్ అంటే కేవలం కుకింగే కాదు, బడ్జెట్ మేనేజ్ చేస్తుంది, ఫ్యామిలీని ఆర్గనైజ్ చేస్తుంది, పిల్లలకి ఫస్ట్ టీచర్, ఇంటికి స్ట్రెంగ్త్, ఫ్యామిలీలో అందరినీ కలిపి ఉంచే వ్యక్తి. కొన్నిసార్లు ఒక థ్యాంక్ యూ అని చెప్పడం, ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడం, నువ్వు చాలా కష్టపడుతున్నావు అని అప్రిషియేట్ చేయడం, ఇవన్నీ చిన్నవి అనిపించవచ్చు. కానీ ఆ అప్రిషియేషన్ ఒక హౌస్ వైఫ్కి చాలా పెద్ద హ్యాపీనెస్ ఇస్తుంది. ప్రతి హౌస్ వైఫ్ పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ప్రతిరోజు తన ఫ్యామిలీ కోసం తన బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అది గుర్తుంచుకొని రెస్పెక్ట్ ఇవ్వడం మన రెస్పాన్సిబిలిటీ కదా. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరిని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను: మీ అమ్మ అయినా, మీ వైఫ్ అయినా, మీ అక్క, చెల్లి లేదా ఇంట్లో ఉన్న ఎవరైనా హౌస్ వైఫ్ అయినా వాళ్ళని ఒక్కసారి అప్రిషియేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా అలసట ఉంటుంది కదా, వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఒక థ్యాంక్ యూ వినడం ఇష్టమే. హౌస్ వైఫ్ అనే పదం చిన్నది కావచ్చు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ చాలా పెద్దది. ప్రతి ఇల్లు సంతోషంగా నడవడానికి ఒక హౌస్ వైఫ్ చేసే ఎఫర్ట్ చాలా విలువ. సరే, ఇంకా ఈరోజు పనులు స్టార్ట్ చేద్దాం. ఇంకా మార్నింగే లేచాను, 5:30కి లేచి ఇంకా ఆ రోజు లంచ్ స్కూల్ ఉంది, ఆయనకి ఆఫీస్ కూడా ఉంది. ఇంకా లంచ్ బాక్సెస్ రెడీ చేస్తున్నాను. పొటాటోస్ బాయిల్ చేశాను అండ్ రసం చేసేసాను. రసం ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ రసం రైస్ పెడదామని చెప్పి రసం కూడా చేసేస్తున్నాను. అండ్ ఇంకా రాజ్మా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను, రాజ్మా మసాలా కర్రీ. సో అందుకే రాజ్మాని నైటే సోక్ చేసేసుకొని ఇప్పుడు మార్నింగ్ లేచాక ఫస్ట్ పొటాటో బాయిల్ చేసేసిన తర్వాత అది తీసేసి ఇంకో దాంట్లో వేసేసి అదే కుక్కర్లో రాజ్మాని కూడా బాయిల్ చేసేస్తున్నాను. ఇంకా ఒకవైపు అదే మా హస్బెండ్కి రోటీ విత్ రాజ్మా కర్రీ అండ్ మా పిల్లలకి వచ్చేసి పొటాటోతో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి, బాగుంటుంది. సో వాళ్ళకి చాలా ఇష్టం ఆ రెసిపీ. సో అది చేస్తున్నాను. ఇంకా పని చేసుకుంటూ సైడ్ బై సైడ్ క్లీన్ చేస్తూ ఉంటాను. అది బెటర్ కదా క్లీన్ చేసుకోవడం. ఇక్కడ పొటాటోని పీల్ చేసేసుకొని ఇలాంటి చిన్న చిన్న పనులు చేసేటప్పుడు టైం అలా అయిపోతుందో తెలియదండి, అలా అయిపోతుంది. కానీ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండాలంటే, టైంకి వాళ్ళకి బాక్సెస్ ఇవ్వాలంటే మనం ఇలాంటివన్నీ చేస్తూ ఫాస్ట్గా లేచి ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి
చపాతీ పిండి నైటే పిసికేసానండి. నైట్ కూడా రోటీసే చేశాను. సో, అది కొంచెం ఉండిపోతే అది ఉంచేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, దాన్నే అండ్ రిమైనింగ్ రెసిపీస్ నెక్స్ట్ వ్లాగ్‌లో చూపిస్తాను. ఈరోజు నా రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. పెద్దగా చూపించలేదు. బట్ నేను చెప్పిన మాటలు మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి రొటీన్స్ ఉన్నాయా? కామెంట్‌లో చెప్పండి. మీకు వ్లాగ్ నచ్చితే లైక్, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.